subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Next, write the following numbers in short form. ఈ numbers ని short form లో ఎలా చేయాలో ఫస్ట్ చూద్దాం, ఓకేనా? 50 lakhs ఫస్ట్ స్టాండర్డ్ నోటేషన్ లో ఎలా ఇస్తారో చూద్దాం ఫస్ట్. ఓకే, దిస్ ఇస్ ద 50 lakhs. నెక్స్ట్ 4 lakhs. నెక్స్ట్ 20,000. నెక్స్ట్ 8,000. 524. ఇప్పుడు ఎడిషన్ చేద్దాం చూడండి. 4, ఓకే, 2, 5, 8, 2, 4, 5. 54,28,521. దిస్ ఇస్ ద షార్ట్ ఫామ్. షార్ట్ ఫామ్ ఇలా వస్తుంది, ఓకేనమ్మా? 54,28,524. దిస్ ఇస్ ద షార్ట్ ఫామ్. అలా మనం చేసుకోవచ్చు టెక్స్ట్ షార్ట్ ఫామ్. నెక్స్ట్ 7 lakhs. 7 lakhs. 7 lakhs. 70 lakhs. 7,000. 70. Okay. 0, 7, 0, 7, 0, 0, 7, 7. Okay. 77 lakhs 7,070. Okay, Nana? This is the short form. 7,070. Which is the largest among these two? అంటే ఈ టూ నెంబర్స్ లో which is larger నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ లార్జర్ నెంబర్కి మనం గ్రేటర్ దెన్ పెట్టాలి. 4,67,612 and 18,71,964. Which is larger number? This is a larger number. Okay, 18 lakhs. 4 lakhs కంటే 18 lakhs ఎక్కువే కదా, కాబట్టి 18 lakhs 71,964 is the larger number. కాబట్టి గ్రేటర్ దెన్ వస్తుంది. ఏంటి వాల్యూ ఎటు ఉంది? బిగ్ వాల్యూ ఇటువైపు ఉంది కాబట్టి మనం గ్రేటర్ దెన్ పెడతాం. ఓకేమా? నెక్స్ట్ కంటిన్యూ. విచ్ ఈజ్ స్మాలర్ అమాంగ్ దిస్ టూ? స్మాలర్ అంటే ఈ టూ నెంబర్స్లో విచ్ ఈజ్ స్మాలర్? ఏది స్మాలర్, ఏది చిన్నది? 2,15,000 and 99,000. 99,000 is the smaller number. Okay, 2 lakhs కంటే 99,999 is the smaller number. Okay, put in less than. Okay, ఇటువైపు స్మాలర్ నెంబర్ ఇటువైపు ఉంది కాబట్టి మనం లెస్ దెన్ చూపిస్తాం. ఓకే అమ్మా? కామర్స్ ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూ చూసుకుందాం. ఓకేనా? దిస్ ఈస్ ద వన్స్ వాల్యూ. వన్స్, టెన్స్, hundreds, 1,000, 10,000, lakhs, 10 lakhs, crores. ఇప్పుడు కామర్స్ పెట్టు. 9 crores 76 lakhs 45,315. అంటే క్రోర్స్లోకి కామా వచ్చింది, ల్యాక్స్లోకి కామా వచ్చింది, అండ్ థౌజండ్స్లోకి కామా వచ్చింది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. Okay, next one చూడండి మీకు ప్లేస్ వాల్యూస్.
దిస్ ఈజ్ వన్స్ వాల్యూ, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, 10,000. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో 10,000 తర్వాత 100,000 వస్తుంది. 100,000 అండ్ మిలియన్స్. ఓకేనా? 2 millions, 48,042. ఓకేమా? నెక్స్ట్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. దీన్ని ఇండియన్ సిస్టంలోనే ఇంటర్నేషనల్ సిస్టంలోనే రాయాలి. ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1,000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores. ఇది ఇండియన్ సిస్టమ్. ఓకేనమ్మా? అంటే 12 crores, 31 lakhs, 15,027. దీన్ని వర్డ్స్లో ఎలా రాయాలి చూడండి. 12 crores, 31 lakhs, 31 lakhs, 15,000, 15,027. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఇండియన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఇదే నెంబర్ మనం ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాయాలో చూపిస్తాం. Look at the international system. This is the ones value, ones, tens, hundreds, 1,000, 10,000. ఇక్కడ ప్లేస్ వాల్యూ మారుద్దమ్మా, ఎందుకంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి ప్లేస్ వాల్యూ మారుద్ది. 1,000, 10,000, 100,000. ఓకే, మిలియన్స్, నెక్స్ట్ వస్తుంది 10 millions. ఇది ఈ ప్లేస్ వాల్యూ ఇస్ 100 millions. ఇప్పుడు కామర్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎన్ని మిలియన్స్? 123 millions. ఓకే, 115,027. 123 millions, 123 millions, 100 ప్లేస్ కాబట్టి 115,000 వాల్యూ కాబట్టి 1000 అని రాస్తాం. 115,027 అంటే హండ్రెడ్స్ వాల్యూలో 0 ఉంది కాబట్టి 27. ఓకే అమ్మా? Do you understand? Next, read the number carefully and answer the following. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి చూడండి, బిగ్ నెంబర్. ఓకే, దిస్ ఇస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1,000, 10,000, lakhs. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఇచ్చుకోవాలి ఫస్ట్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1,000, 10,000. 10,000 తర్వాత 100,000, 100,000, 100,000, 100,000 తర్వాత మిలియన్స్, 10 millions, 100 millions. ఇది ప్లేస్ వాల్యూ. ఓకే,
ఇప్పుడు ప్లేస్ వాల్యూ మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు దీని నుంచి. ద డిజిట్ అట్ మిలియన్స్ ప్లేస్. మిలియన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది ఇప్పుడు మనం చూడాలి. మిలియన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి? నెంబర్ 2. అంటే ఇక్కడ ఆన్సర్ ద డిజిట్ అట్ మిలియన్స్ ప్లేస్. మిలియన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి? 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద డిజిట్ అట్ హండ్రెడ్స్ ప్లేస్. 100 ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? హండ్రెడ్స్ ప్లేస్లో 4. ఓకే, మనం 4 వేసుకోవాలి. ద డిజిట్ అట్ 100 ప్లేస్ ఇస్ 4. నెక్స్ట్ ద డిజిట్ అట్ 10 మిలియన్స్ ప్లేస్. చూడండి 10 మిలియన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది? 0. ఓకేనా, 10 మిలియన్స్ ప్లేస్లో ఉంది 0 వేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ద నెంబర్స్. అంటే మొత్తం ఎన్ని మిలియన్స్ అని అడుగుతున్నాడు. ఏంటి? 302 మిలియన్స్. అంటే 302 అనేది మొత్తం నెంబర్ అనేది మనం వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.5 చూడండి, రైటింగ్ సమ్స్ ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ గేమ్స్ విలేజ్ డ్యూరింగ్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ న్యూ ఢిల్లీ ఫర్ ద ఫస్ట్ 4 days was recorded as 15,219, 14,181, 14,235 and 10,575. Find the total number of people visited these 4 days. అంటే ఏమంటున్నాడంటే కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి ఒక చోట. ఆ కామన్వెల్త్ గేమ్స్లో 4 days ఒక్కొక్కరు. ఫస్ట్ డేనేమో 15,290 పీపుల్ వచ్చారు. సెకండ్ డేనేమో 14,181 మెంబర్స్ వచ్చారు. థర్డ్ డేనేమో 14,235 మెంబర్స్ వచ్చారు. అండ్ ఫోర్త్ డే 10,578 పీపుల్ విజిట్ అయ్యారు, అంటే వచ్చారన్నమాట కామన్వెల్త్ గేమ్స్ చూడడానికి. ఏమడుగుతున్నాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ దీస్ 4 days. అంటే టోటల్ నెంబర్ అంటే మనం ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం. ఈ 4 daysలో వచ్చిన వాళ్ళందరినీ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ 15,290, 14,181. నెక్స్ట్ థర్డ్ డేన వచ్చిన వాళ్ళు 14,235 అండ్ ఫోర్త్ డేన వచ్చిన వాళ్ళు 10,578. టోటల్ చేయాలి. అండ్ 5 + 8 13, 13 + 1 14. ఓకేనమ్మా. నెక్స్ట్ 9 + 1 10, 10 + 8 18, 18 + 3 21, 21 + 7 28. అలాగా 2 + 2 4, 4 + 1 5, 5 + 2 7, 7 + 5 7 + 5 12. ఓకేనమ్మా. నెక్స్ట్ 5 + 4 9, 9 + 1 10, 10 + 4 14. నెక్స్ట్ 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. అంటే 54,284 పీపుల్ విజిట్ అయ్యారు. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ 54,284. అమ్మా. నెక్స్ట్ చూడండి సెకండ్ సమ్. ఇన్ లోక్సభ ఎలక్షన్స్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్ గాట్ 5,87,500 votes and defeated candidate. అంటే ఒక లోక్సభ ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్స్లో ఫస్ట్ క్యాండిడేట్ 5,87,500 votes గెలుచుకుంటే డిఫీటెడ్ క్యాండిడేట్ అంటే ఓడిపోయిన వాడికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి? చూడండి 3,52,768 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్, హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్. అంటే విన్ అయిన ఆ వ్యక్తికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు. హౌ మెనీ ఓట్స్, విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి? విన్నర్ అయిన ఆ ఓట్స్ 5,87,500ని 3,52,768తో మైనస్ చేయాలి. ఓకేనమ్మా. ఏం చేయాలి? మైనస్. ఓకేనమ్మా. ఇక్కడ నేను చూడండి మైనస్ చేశాను. 5,87,500 వేసాను. నెక్స్ట్ 3,52,768 వేసాను. నెక్స్ట్ 0లోంచి 8 మనం మైనస్ చేయలేం కదా, బారోయింగ్ తెచ్చుకున్నాం. 10 బారోయింగ్ తెచ్చుకున్నా అంటే అప్పు తెచ్చుకుంటాం. అప్పు తెచ్చుకుంటే నెంబర్ ఏమవుద్ది? 10. 10లోంచి 8 మైనస్ చేస్తే 2. నెక్స్ట్ ఇది 9 అవుద్ది. 9లోంచి 6 తీస్తే 3. నెక్స్ట్ ఇది నెక్స్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది 5 అవుతుంది, 4 అవుతుంది. 4లోంచి మళ్ళీ 7 బారోయింగ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ బారోయింగ్ తెచ్చుకుంటాం. ఏమవుద్ది? 14. 14లోంచి 7 మైనస్ చేస్తే 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది. ఓకే, ఇక్కడ 6 ఉంటుంది. 6లోంచి 7 తీస్తే
6 లోంచి 2 తీస్తే 4. ఓకేనమ్మా. నెక్స్ట్ 8 లోంచి 5 తీస్తే 3. నెక్స్ట్ 5 లోంచి 3 తీస్తే 2. అంటే 2,34,732. అంటే ద విన్నర్ విన్ ద ఎలక్షన్ ఓట్స్. అంటే ఆయనకి ఎన్ని ఓట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి, ఎక్కువగా వచ్చినాయి? 2,34,732 ఓట్స్ ఎక్కువగా వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 5, 3, 4, 0 and 7 and find their difference. ఈ 5, 3, 4, 0, 7 ఈ డిజిట్స్ యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ రెండు వేయమన్నాడు. మళ్ళీ డిఫరెన్స్ ఈ 2 నెంబర్స్లో ఉన్న డిఫరెన్స్ కూడా మనకు చూపించమంటున్నాడు. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్? 7 is the biggest number. 7 ఫస్ట్ 7 వేసుకున్నాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ 5. ఓకే, 5 వేసాను. చూడండి, నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ 4. నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ 3. నెక్స్ట్ లాస్ట్ వన్ 0. 75,430 ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఓకే కదా. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ అసెండింగ్ ఆర్డర్లో వేయాలి. అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ మనం 0 చూస్తాం, కానీ ఫస్ట్ 0కి వాల్యూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 0 మనం వేసుకోం. ఫస్ట్ నెక్స్ట్ 0 తర్వాత నెక్స్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఇది 3 కాబట్టి 3 వేసుకున్నాం. నెక్స్ట్ మనం వేసుకుంటాం 0. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 4. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 5 and నెక్స్ట్ లాస్ట్ వన్ 7. ఈ రెండింటిని మనం మళ్ళీ డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. అంటే తేడా చూపించమన్నాడు కాబట్టి మైనస్ చేస్తాం. 0లో 7 మనం మైనస్ చేయలేం కాబట్టి సబ్స్ట్రాక్షన్ అంటే బారోయింగ్ తెచ్చుకుంటాం. బారోయింగ్ తెచ్చుకుంటే ఇది 10 అవుతుంది. 10లో 7 తీస్తే 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది? 2. 2లోంచి మళ్ళీ 5 మనం సబ్స్ట్రాక్ట్ చేయలేం కాబట్టి మళ్ళీ బారోయింగ్ తెచ్చుకుంటాం. 12 అవుతుంది. 12లోంచి 5 తీస్తే 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది? 3 అలా మళ్ళీ 3లోంచి 4 మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేయలేం కదా, మళ్ళీ బారోయింగ్ తెచ్చుకుంటాం. అదల్లా 13 అవుతుంది. 13లోంచి 4 తీస్తే 9 వస్తుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది? ఒకటి బారోయింగ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నెంబర్ 4 ఉంటుంది. అంటే 4లోంచి 0 తీస్తే 4 వస్తుంది. ఇప్పుడు 7లోంచి 3 తీస్తే 4 వస్తుంది. అంటే 44,973 is the number. Okay, next sum. Look at the sum. A bicycle industry makes 3,125 bicycles each day. Oh, bicycle industry each day ఒక డేకి ఎన్ని బైసికల్స్ తయారు చేస్తుందంట? 3,125 bicycles తయారు చేస్తుందంట. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ bicycles manufactured for the month of July. అంటే ఆ జూలై మంత్ మొత్తం ఎన్ని బైసికల్స్ తయారు చేస్తుందని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు 3,125 ఇంటూ అంటే జూలైకి ఎన్ని డేస్ ఉంటాయి? జూలైకి 31 డేస్ ఉంటాయి. ఓకేనమ్మా. జూలై మంత్కి 31 డేస్ అంటే ఇంటూ చేస్తాం. 3,125 ఇంటూ 31. చూడండి, నేను 31 వేసాను. 31తో మల్టిప్లికేషన్ చేశాను. చూడు, 1 5 ఫస్ట్ 1తో మల్టిప్లికేషన్ చేశాను. తర్వాత 3 టేబుల్తో మల్టిప్లై చేశాను. చూడండి, 1 5 5, 1 2 2, 1 1 1, 1 3 3. చూడండి, 3 5 15 కాబట్టి 5 ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ నెంబర్ పైన 1 పెట్టుకున్నాను. 3 2 6, 6 + 1 7. ఓకే. 3 3 1 3. ఓకేనమ్మా. 3 3 9. ఇప్పుడు ఎడిషన్ చేయాలి. 5 2 + 5 7, 1 + 7 8, 3 + 3 6 and 9. 96,875 is the answer. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బైసికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద మంత్ ఆఫ్ జూలై అంతా కూడా ఎన్ని బైసికల్స్ తయారు చేశాడంట? 96,875 బైసికల్స్ తయారవుతున్నాయండి ఇండస్ట్రీలో. ఓకే. కవర్స్ 600 kilometers in 1 hour. ఒక హెలికాప్టర్ వచ్చి 600 kilometers వెళ్తుందండి ఒక అవర్కి, ఒక గంటకి. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 4 hours? అంటే 4 hours-కి ఇంకా ఎంత డిస్టెన్స్, ఇంకా ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అని అడుగుతున్నాడు. ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ మీటర్స్లో కూడా చెప్పమన్నాడు. చూడండి, హెలికాప్టర్ కవర్ 600 kilometers అంటే 600 × 4 చేస్తే 2,400 kilometers. అంటే 4 hours-కి
ఎంత డిస్టెన్స్లో వెళ్తుందని అడిగాడు కాబట్టి మనం ఇంటూ చేయాలి. 600ని 4తో ఇంటూ చేయాలి. 600 ఇంటూ 4 2400 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని మీటర్స్లో చూపించమన్నాడు కదా. 1 మీటర్ అయితే 100 సెంటీమీటర్స్ కదా. ఆ 100 సెంటీమీటర్స్ 2400 ఇంటూ 100 చేస్తే మనకి మీటర్స్ 2,40,000 కిలోమీటర్స్. మొత్తం 2,40,000 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట హెలికాప్టర్. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఎ బాక్స్ 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఆఫ్ సేమ్ సైజ్ ఇన్ 8 kg 40 grams అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఎ బాక్స్ ఆఫ్ 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఆఫ్ సేమ్ సైజ్ 8 kg 400 grams ఇచ్చాడు. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ అంటే ఏమడుగుతున్నాడు, ఒక్కొక్క ప్యాకెట్ బరువు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి 8 kgs 4 ఇక్కడ కేజీస్ ఇచ్చాడు, గ్రామ్స్ కూడా ఇచ్చాడు. చూడండి 8 kgs 400. 1 kg వచ్చి ఎంత 1000 grams కదా. అంటే 8 kgs ఈచ్ ప్యాకెట్ అని అడుగుతున్నాడు. అంటే ఒక్కొక్క ప్యాకెట్ బరువు ఎంత అని అడుగుతున్నాడు. అంటే 1 kg వచ్చి ఎంత 1000 grams. అంటే 8 kgs అంటే 8000 grams. అది అలా వస్తుంది అంటే 8 into 1000 8 into 1000 చేస్తే మనకి ఎంత వస్తుంది 8000 వస్తుంది. అంటే 8000 grams. అంటే కేజీస్లో ఉంది మనం గ్రామ్స్లో మార్చుకుంటున్నాం. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా గ్రామ్స్ కూడా ఉన్నాయి కదా. 8000 + 400 8000 + 400 8400 గ్రామ్స్. మొత్తం అన్నిటిని మనం గ్రామ్స్లో మార్చేసుకున్నాం. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్, ఒక్కొక్క ప్యాకెట్ బరువు ఎంత అని అడుగుతున్నాడు. అంటే 8400ని ఎన్ని ప్యాకెట్స్ అన్నాడు 5 ప్యాకెట్స్ అన్నాడు కదా. 5తో డివిజిబుల్ చేయాలి. చూడండి నేను చేశాను ఇక్కడ 8400ని 5తో డివిజిబుల్ చేశాను. చూడండి 1 5s are 5 అంటే 8లోంచి -5 తీసేస్తే 3 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ నేను వేసుకున్నాను 34 వచ్చింది. 34 5 టేబుల్లో రాదు కాబట్టి 5 6s are 30 వేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ నెంబర్ 4 దించుకున్నాను. నెక్స్ట్ 0 దించుకున్నాను. మళ్ళీ 5 8s are 40 వస్తుంది కదా 5 టేబుల్లో. 5 8s are 40. నెక్స్ట్ నెంబర్ ఇంకా 0 ఉంది కాబట్టి ఈ 0 ఇక్కడే మనం వేసుకుంటాం అనమాట. 0కి 0 నుంచి 0 తీస్తే 0 వస్తుంది. అంటే మొత్తం ఒక్కొక్క ప్యాకెట్ వెయిట్ ఎంత వచ్చింది 1680 grams. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 7th క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద బస్ స్టాప్ ఈజ్ 1 kilometer 875 kilometers. meters. Every day Gayatri walks both the ways to attend the school. Find the total distance she walked in 6 days. అంటే గాయత్రి ప్రతిరోజు స్కూల్ నుంచి బస్ స్టాప్కి 1 kilometer 875 meters వెళ్తుందంట. అలాగే బోత్ సైడ్ అంటే రెండు సార్లు అలా వెళ్ళి వస్తుందంట. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ షీ వాక్ ఇన్ 6 days. అంటే 6 daysకి టోటల్ డిస్టెన్స్ ఎంత దూరం వెళ్తుందని అడుగుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ గాయత్రి వాక్స్ బోత్ వేస్ అటెండ్ స్కూల్ 1 way అంటే సేమ్ 1 way ఒకే దారి కదా. ఒకే డిస్టెన్స్ అయితే 1 way అలా అవుతే అనదర్ వే కూడా సేమ్ డిస్టెన్స్ అంటే 1 kilometer 875 is 1 way and another way is also 1 kilometer 875 meters. అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలి ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే 5 + 5 10 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ 7 + 7 14 14 + 1 15 8 + 8 16 16 + 1 17. ఓకే. 1 + 1 2 2 + 1 3 అంటే మొత్తం టోటల్ 3 kilometers 750 meters వస్తుందన్నమాట. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ షీ వాక్డ్ 6 days. మొత్తం 6 days అడుగుతున్నాడు. అంటే ఇచ్చిన ఆన్సర్ 3 kilometers 750 meters ని 6తో మల్టిప్లై చేయాలి. అంటే నేను చూడండి ఇక్కడ వేసాను 6తో మల్టిప్లై చేయాలి. 6 zeros 0 6 5s are 30 ఇక్కడ 3 వస్తుంది. 6 7s are 42 42 + 3 45. ఓకే. నెక్స్ట్ 6 3s are 18 18 + 4 22 అంటే 22 kilometers 500 meters is total distance 6 days. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ద క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ ఏ షర్ట్ ఆఫ్
Question చూడండి 8th question. The cloth required to make a shirt of school uniform for each boy is 1 meter 80 centimeters. How many shirts can the next question చూడండి students. The cloth required to make a shirt of school uniform for each boy is 1 meter 80 centimeters. How many shirts can the tailor stitch using 40 meters of cloth? How much cloth will be left? అంటే ఒక స్కూల్ యూనిఫామ్కి షర్ట్స్ కుడుతుంటే ఈచ్ బాయ్కి వచ్చి 1 మీటర్ 800 సెంటీమీటర్స్ పడుతుంది. అలాగా టైలర్ హౌ మెనీ షర్ట్స్ కెన్ ద టైలర్ స్టిచ్ యూస్ 40 మీటర్స్. 40 మీటర్స్ ఎంతమందికి పడిందని అడుగుతున్నాడు. ఇప్పుడు 1 మీటర్కి వచ్చి 1 మీటర్ 100 సెంటీమీటర్స్ కదా. 1 మీటర్ వచ్చి 100 సెంటీమీటర్స్. ఈ 100 ప్లస్ 80 100 ప్లస్ 80 180 సెంటీమీటర్స్. అంటే ఈ మీటర్స్లో ఉన్న దాన్నిటిని కూడా మనం సెంటీమీటర్స్లో మార్చేసుకుంటాం. ఓకేనా. 100 ప్లస్ 80 180 సెంటీమీటర్స్. ద టైలర్ ఎంత యూజ్ చేశాడు 40 మీటర్స్. అంటే 1 మీటర్ వచ్చి నేను ఎంత అన్నాను 100 సెంటీమీటర్స్ అన్నాను కదా. అంటే 40 ఇంటూ 100 40ని 100తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 4000 సెంటీమీటర్స్ వస్తుంది. హౌ మచ్ క్లాత్ విల్ బి లెఫ్ట్ అంటే ఇంకా ఎంత క్లాత్ మిగిలిందని అడుగుతున్నాడు. అంటే 4000ని 180తో డివిజిబుల్ చేయాలి. ఓకేనమ్మా. డివిజిబుల్ చేయాలి, డివిజన్ చేయాలి. నేను చేసిన చూడండి 180 2s are 330 అంటే 3 టైమ్స్ మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి 2 టైమ్స్ 180 2s are 360. ఓకేనా. ఇప్పుడు నేను మైనస్ చేసాను చూడండి 0. ఇక్కడ 0లో 6 మైనస్ చేయలేం కాబట్టి నేను బారోయింగ్ తెచ్చుకున్నాను. 10 అయింది కదా. 10లో 6 ఇస్తే 4 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ 0 నేను దింపుకున్నాను 40 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 0 400 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 180 2s are 360. ఎందుకంటే 180 3s are చూడండి 180 3s are మనకి ఎక్కువైపోతుంది. 3 8s are 24 3 1s are 3 3 plus 2 5 540 కాదు కదా అది. కాబట్టి మనం 3 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి 540 వాల్యూ ఎక్కువైపోతుంది కాబట్టి మనం 2 టైమ్స్ తీసుకున్నాం. ఓకేనమ్మా. 180 2s are 360. మళ్ళీ మైనస్ 0లో 0 తీస్తే 0. ఇక్కడ 0లో 6 మైనస్ చేయలేం కదా కాబట్టి బారోయింగ్ తెచ్చుకున్నాం. 10 అయింది. 10లో 6 ఇస్తే 40. ఇక్కడ ఎన్ని షర్ట్స్ తయారు చేయొచ్చు 22 షర్ట్స్ తయారు చేయొచ్చు. ఇంకా క్లాత్ రిమైనింగ్ ఈజ్ 40 సెంటీమీటర్స్ ఈజ్ ద రిమైనింగ్.